అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పని ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతగాళ్ళని అడుగుతూ ఉన్నా. మేధావుల ముసుగులో ఉన్న మేతగాళ్ళారా, మీకు దేవుడిని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఆ దేవుళ్ళని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. ఆ మత విశ్వాసాలని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సమర్థిస్తారు, మీరు ఎలా వెనకేసుకొస్తారు? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? జగన్ గారు మీకేమైంది? ఒక పక్క హే రామ్ అంటూ మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తున్నావే, ఏమైంది జగన్ గారు మీకు? బాధతో అడుగుతూ ఉన్నా ఏమైంది మీకు? మీరు ఎలా సమర్థిస్తారు? వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నారా? ప్రశ్న జోసెఫ్ రావణ్ బంగ్లాదేశ్లో ఉండే హిందువుల్ని లేకి ఆ తర్వాత మాట్లాడటం నా వల్ల కావడంలే. మీకే చూపిస్తా ఇక్కడ వారు మాట్లాడిన మాటలు. ఈ యొక్క పవిత్ర భారతదేశంలో శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుడిని, సీతమ్మ తల్లిని, మన ఇతిహాసాలైనటువంటి మహాభారతాన్ని నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా ఆ యొక్క జోసెఫ్ రావణ్ మాట్లాడితే అలాంటి వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారు? ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడేదానికి, హిందూ ధర్మమా, ఇస్లామా, క్రైస్తవులా పక్కన పెడితే క్రైస్తవుల్లో దైవ సేవకులు ఉంటారు, ముస్లిముల్లో మత గురువులు ఉంటారు, అదేవిధంగా హిందువుల్లో పీఠాధిపతులు ఉంటారు, పూజారులు ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ దేవస్థానాల్లో పూజారులు అనేక కష్ట నష్టాలకు వచ్చి నిష్ఠా గరిష్టలతో నిత్యం కూడా హర హర మహాదేవ్ శంభో శంకర అంటూ ఏదైతే మంచి మాటలతో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమీ విబంధన మృత్యోర్ముక్షి యమామృతార్ అనే మృత్యుంజయ మంత్రాలతో నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరీం దుర్గా స్తోత్రాలతో, గాయత్రి మంత్రాలతో, శ్రీరామదూతం శిరసా నమామి ఆంజనేయ స్వామి మాటలతో ఆ యొక్క పూజారులు ఆ యొక్క దేవస్థానాల్లో, పవిత్ర దేవస్థానాల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటే ఆ దేవస్థానాల పూజారుల్ని, హిందూ మఠాధిపతుల్ని, హిందూ పీఠాధిపతుల్ని, హిందూ స్వాముల్ని నీచంగా జోసెఫ్ రావణ్ తిడితే అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఎన్నికేసుకొస్తున్నారు? నేను ఒకటే మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జోసెఫ్ రావణ్ గారి మీద కేసులు పెట్టారు, అనేక రకాల కేసులు పెట్టారు, సోషల్ మీడియా పోస్టింగ్లు కేసులు పెట్టారు. అదేవిధంగా ఉగ్రవాదుల్ని సమర్థించే రీతిలో, దేశద్రోహాన్ని పెంచే రీతిలో వారు ఒకే మాట చెప్పారు, నాకు దేశభక్తి లేదు. మీరు వింటున్నది నిజమే, నాకు దేశభక్తి లేదు అని జోసెఫ్ రావణ్